ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళ శపథంతో కొణికింది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయునే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం మెత్తగా ఉంటే మొట్టబుద్ధింది అన్న సామెత ఇదిగో ఇలాంటి సందర్భాల్లోనే పుట్టుంటుంది. నాన్నా రా వెళ్దాం. ఆగండి. నేను అడిగిన దాని గురించి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతారేంటి? ఏయ్, ఏంటి నీ ఉద్దేశం? ఏ తమాషాగా ఉందా? పిచ్చి పిచ్చిగా ఉందా? మాకుందని మీకు దోచిపెట్టాలా? డిమాండా? ఎస్, డిమాండే. డిమాండ్ చేసే హక్కు నీకు లేదు. ఉంది. ఉందా? ఎలా? వైన్ షాప్ ఉందిగా, అలా. మీరు నడుపుతున్న జిల్ జిల్ దిల్ వైన్ షాప్ ఎవరిది? మాదే. ఏ డౌటా? నో డౌట్, మీది కాదు. ఇది ఎక్కడ గొడవండి బాబు? మా వైన్ షాప్ మాదే కాదంటారేమిటి? మీకు సాక్ష్యం కావాల్సి వస్తే ఊళ్ళో ఉన్న తాగుబోతు సోదరులందరినీ అడగండి. జిల్ జిల్ దిల్ వైన్స్ పేరు చెప్పంగానే ఒక బలరాం గుర్తొస్తాడు, ఒక జయకృష్ణ గుర్తొస్తాడు. కానీ ఆ 2 శాల్తీలు లెక్కల్లోకి రావు. ఏంటి నన్ను నా అల్లుని పట్టుకుని శాల్తీలు అంటావా? చూసావా అమ్మడు నీ మాజీ ఆడపడుచు మిడిసిపాటు? మావయ్య, నాకు తెలియక అడుగుతాను, అసలు ఆ వైన్ షాప్ ఎవరి పేరు మీద ఉంది? అది గది అది పాయింట్. అలా అడుగమ్మా, చెప్పరా ఎవరి పేరు మీద ఉంది? మా అమ్మ పేరు మీద ఉంది. అడబాల శాంతాదేవి గారి పేరు మీద ఉంది. చాలే ఊరుకోరా, ఇంటి పేరుతో సహా చెప్పావు గాని. సీత, ఆ వైన్ షాప్ పెట్టుకోవడానికి పెద్దన్నయ్యకి మా అమ్మ 25 లక్షలు ఇచ్చింది. లిక్కర్ వ్యాపారం పేరుతో మీరు చాలా చాలా లాభపడ్డారు. కార్లు, ఇళ్ళు, తలాల పొలాలతో బాగా స్థిరపడ్డారు. మేనేజ్ చేసి గార్మెంట్ ఫ్యాక్టరీ దక్కించుకున్నారు. లక్ష్మీ నిలయాన్ని సొంతం చేసుకున్నారు. మీరు బాగుపడినందుకు మాకేం బాధ లేదు. మీరు కలకాలం బాగుండాలి. కానీ ప్రస్తుతం మాకు డబ్బు అవసరం. కాబట్టి పెద్దనేకిచ్చిన 25 లక్షలు వడ్డీతో సహా ఇవ్వాలి. ఆ 25 లక్షలు మీ పెద్దనే వ్యాపారం చేసుకోవడానికి ఇచ్చినవి. ఆ డబ్బు వడ్డీతో సహా ఇమ్మంటారేంటి? మాకు అవసరం కాబట్టి. మీ అవసరాలతో మాకు పని లేదు. అడిగే హక్కు కూడా మీకు లేదు. ఏమిటి? ఏమన్నా? అడిగే హక్కు లేదా? అలా అయితే ఆ షాపులో అడుగు పెట్టే హక్కు మీకు లేదు. సబాష్, ఇది ఇది పాయింట్. నువ్వు ఉండవమ్మా, ఉండు పుణ్యులా సెలిపేస్తున్నావు గాని. ఏంటి మాజీ కొడలా ఏదో అభిప్రాయాన్ని వెలిపించో? అభిప్రాయం కాదు, ఆటం బాంబు పేల్చింది. బెదిరిస్తున్నారా? వార్నింగ్ ఇస్తున్నావు. ఐ డోంట్ కేర్. డోంట్ కేర్ అయితే రేపు మీరు వైన్ షాప్ ఓపెన్ చేయలేరు. బాలాజీ, వినోద్ అన్నయ్య అక్కడుంటారు. వైన్ షాప్ మా చేతికి వచ్చింది కదా అని నిన్ను మర్చిపోనులే మావా. అప్పుడెప్పుడో ఒకసారి మా ఇంటికి వచ్చి నన్ను మావుని ఏదో అన్నావు కదా మావా. ఆ ప్రకారం బార్లో బేరర్ ఉద్యోగం నీకు, గ్లాసులు కడగడం, షాప్ ఉడడం అన్ని కూతురికిస్తాం. ఊరికే వద్దులే మావా. నువ్వు నీ కూతురు పనిచేసినందుకు 3 పూట్ల తిండి పెట్టి నెలకు 500 చొప్పున నెల జీతం తీసుకోండి. షాపు కట్టేసి ఇంటికి వెళ్లే ముందు ఓ 90 ml మందు ఫ్రీగా పోతానులే. మావయ్య, ఆగండి. బాలాజీ, సీత, మర్యాదగా వడ్డీతో సహా 25 లక్షలు ఇవ్వాలి. లేదా వైన్ షాప్ ఇవ్వాలి. రెండిట్లో ఏదో మీరే తేల్చుకోండి.
ఎంత పని చేసింది? నిన్ను నన్ను పట్టుకుని ఫట్ఫట్లాడించేస్తుందా? అమ్మా 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 ఎన్ని లా పాయింట్ లాగింది. చూస్తుంటే పెద్ద క్రిమినల్ వేలా ఉంది. రాను రాను ఆ ఇందు మహా షార్ప్ అవుతోంది. చూడబోతే మనకు ప్రధాన శత్రువులా తయారయ్యేలా ఉంది. ఏదో ఒక మాయ చేసి మారించుడవుతారం ఎత్తకపోతే అది మనకు లొంగేలా లేదు. నమస్తే. నమస్కారం. నమస్కారం అమ్మా, రండి కూర్చోండి. యమునా, ఎవరొచ్చారో చూడు. ఇందు, నాయుడు గారు, మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు ఇప్పుడు కూడా మీరు చాలా నీరసంగా నిరుత్సాహంగా కనిపిస్తున్నారు. మీకు ఈ మధ్య ఏమైనా సుస్థి చేసిందా? అబ్బే అదేం లేదమ్మా. ఇందు బాగున్నావమ్మా? కూర్చో. అమ్మా, అదేమిటి వాడిద్దరు ఫోటోకి దండేసింది? వాళ్ళిద్దరూ కీర్తి శేషులయ్యారు కాబట్టి. అమ్మా, అవునమ్మా, 100 ఏళ్ల జీవితాన్ని తొందరగా ముగించుకుని వాళ్ళ ఆనందాన్ని పట్టుకుపోయారు. జీవితకాలానికి సరిపడే దుఃఖాన్ని మాకు మిగిల్చిపోయారమ్మా. నాయుడు గారు, అసలు ఏం జరిగింది? మా కళ్ళ ముందే ఘోర ప్రమాదానికి గురయ్యారు. కార్తీక మాసం వనభోజనానికి అందరితో పాటు మేము వెళ్ళాం. మామిడి తోటలో వనమహోత్సవం జరిగింది. ఆటలు పాటలు పోటీలు క్విజులు, సాయంకాలం దాకా చాలా సరదాగా గడిపాం. తిరుగు ప్రయాణంలో మేము కారులో వస్తున్నాం. వివేక్, కవిత మా ముందు బైకులో వెళ్తున్నారు. హైవేలోని ఓ టర్నింగ్లో ఎదురుగా వస్తున్న ఓ కంటైనర్ ట్రక్కి వివేక్ బైక్ ఢీకొంది. వెంటనే మేము వాళ్ళిద్దరిని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ లాభం లేదంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాం. ఒక్కరోజా 2 రోజులా? 40 రోజులు హాస్పిటల్లోనే ఉంచాం. లక్షలు ఖర్చు పెట్టాం, కానీ ఫలితం దక్కలేదు. వారం రోజుల తేడాతో ఇద్దరు పోయారు. అయ్యో, ఇంత దారుణం జరిగిందా? ఎవరు మాత్రం చేసేదే ఉందమ్మా. వాడికి ఆయుష్ తీరిపోయింది. ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. బ్రతుకులోను చావులోను ఇద్దరు కలిసే ఉంటాం అన్నట్టయింది. చాలా దారుణం. మీ కష్టాలు ఎవరికీ రాకూడదు. ఇళ్ళు, స్థలాలు, భూములు అన్నీ అమ్మి వాళ్ళ వైద్యానికి ఖర్చు పెట్టాం. అయినా ఫలితం లేకుండా పోయింది. మా పెద్దబ్బాయి కూడా స్టేట్స్లోనే సెటిల్ అయిపోయాడు. 2 సంవత్సరాల నుంచి ఫోన్ కూడా చేయలేదు. చూస్తుంటే వాడు కూడా మమ్మల్ని వదులుకున్నాడని అనిపిస్తోంది. అనిపించడం ఏంటేమునా, వాడి దృష్టిలో మనం లేం అంతే. వాడు, వాడి భార్య, పిల్లలు, అమెరికన్ డాలర్స్ అవే వాడికి ముఖ్యం. మరి మీ రెండో కొడుకు? తోడా జిల్లాలో జరిగిన మిలిటెంట్ కాల్పుల్లో వాడు మరణించాడు. ఇప్పుడు మాకెవరూ లేరు. మేము ఎవరికి ఏమీ కాము. ఆశలు, ఆనందాలు, కోరికలు ఏమీ లేవు. జీవొచ్చే వాళ్ళ బతకటం తప్పించి. మేము ఎవరి సానుభూతి ఆశించడం లేదు. దానివల్ల మేము మరింత బాధపడదలుచుకోలేదమ్మా. అందుకని ఈ విషయం ఎవరి దగ్గర చెప్పలేదు. అమ్మా, మిమ్మల్ని అర్థం చేసుకున్నాను. ఎవరికీ రాకూడని కష్టం వచ్చి పడింది. మీ సంతానం మీకు దక్కకపోయినా నేనున్నానమ్మా. నేనే మీ కూతురు అనుకోండి. నాయుడు గారు,
మీరు గుండె నిబ్బరంతో ఉండాలి. ఎందుకైనా మంచిది మంచి జ్యోతిష్కుడిని పిలిపించి జాతకాలు చూపించండి. ఏదైనా గ్రహదోషాలుంటే శాంతులు జరిపించుకోండి. మావయ్య అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసావు దేనికి? నీతో కూర్చుని మందు కొడదామని మాత్రం కాదు. జోక్ లేకుండా ముందు విషయం ఏంటో చెప్పు. అల్లుడు, నువ్వు నేను మా సీత మాత్రమే కాదు, ఒక అపర చాణక్యుడు, ఒక మహామంత్రి తిమ్మరసు కూడా ఆ ఇందు ముందు ఎందుకు పనికిరారు. జైల్లో ఉన్నప్పుడు చెప్పకూడు బాగా వంట పట్టినట్టుంది. మహా తెలివి మీరిపోయింది. అబ్బా, నీతో వచ్చిన చిక్కే ఇది. అసలు సంగతి వదిలేసి ఏదేదో చెప్తావేంటి? ఇంతకీ ఇందు ఏం చేసింది? మన మీద మెరుపు దాడి చేసిందండి. ఒక విధంగా ఎన్కౌంటర్ చేసిందనుకో. ఆ మధ్య అసలు పంపకాలు కాకుండా మినీ పంపకాలు జరిగినాయి కదా, అదేనయ్యా వినోదికి ఫైనాన్స్ బిజినెస్, బాలాజీ గార్మెంట్స్ బిజినెస్ అప్పచెప్పిన మెమ్మ నీ చేతికి ఒక 25 లక్షల రూపాయలు ముట్టు చెప్పి ఆస్తి పంపకాలు అయ్యే వరకు ఏదైనా వ్యాపారం పెట్టుకు బతకరా అంది. నువ్వేమో వైన్ షాప్ పెట్టుకుంటాను అన్నావు. కానీ మీ అమ్మ వ్యాపారం తన పేరుతోనే ఉండాలని చెప్పి లిటిగేషన్ పెట్టింది. నీది నేషనల్ హైవే అంత విశాల హృదయం కదా, తలూపావు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. అబ్బా, ఫ్లాష్ బ్యాక్ చెప్తే గానీ అసలు సంగతి అర్థం కాదయ్యా. వ్యాపార నిమిత్తం నీకు ఇచ్చిన 25 లక్షలు వడ్డీతో సహా కట్టమని డిమాండ్ చేస్తోందయ్యా నీ ముద్దుల చెల్లెలు. ఇదేమన్నా న్యాయంగా ఉందా, పద్ధతిగా ఉందా? దేనికి ఇచ్చినట్టు దేనికి తిరిగి అడుగుతున్నట్టు? బహుశా కావాలని అలా అడుగుండ్రు. పాప మళ్ళీ మధ్య బాధల్లో ఉన్నారు కదా. సచాలే ఊరుకోవయ్యా, వెనకేసుకు రావడానికి కూడా ఒక అర్థం ఉండాలి. అసలు మీ అమ్మ నీకు చేసింది ఏమిటయ్యా? మీ తమ్ముళ్ళిద్దరికి వ్యాపారాలు అప్పచెప్పి నీ మొహాన ముష్టలే ఓ 25 లక్షల రూపాయలు పారేసింది. నువ్వు దాన్నేమో మాతృదేవో భవ అంటూ కళ్ళకద్దుకు పుచ్చుకున్నావు, వైన్ షాప్ పెట్టుకున్నావు. నీ అదృష్టం బాగుండబట్టి ఏదో 4 రాళ్లు సంపాదించుకుని స్థిరపడ్డావు. ఇప్పుడు నువ్వు పచ్చగా ఉన్నావు అని చెప్పి వాళ్ళ కళ్ళు నీ మీద పడ్డాయా? వాళ్ళకి ఇప్పుడు నీ 25 లక్షల రూపాయలే కావాల్సి వచ్చాయా? పొరపాటు నువ్వు వ్యాపారంలో దెబ్బతినుంటే వాడు నీ గురించి పట్టించుకునేవాళ్ళ? అసలు నీ వంక కన్నెత్తైనా చూసేవాళ్ళంటాయా? నీ తమ్ముళ్ళిద్దరూ వ్యాపారంలో లాస్ అయిపోయి ఇంట్లో కూర్చున్నారు. వాళ్ళని ఆదుకోవడానికి నిన్ను డబ్బులు అడగడం ఏంటి? పైగా వడ్డీతో సహానా? ఎంత అన్యాయం, ఎంత పక్షపాత ధోరణి. నీకు చీమ కుట్టినట్టుగా కూడా లేదు, కానీ నాకు మాత్రం విపరీతమైన సిగ్గుగాను బాధగాను ఉంది. చూస్తే అందరినీ సమదృష్టితో చూడాలి, లేకపోతే మానేయాలి. ఇద్దరు ఎక్కువ చేసి ఒకరిని తక్కువ చేసి చూడటం ఏంటి? అసలు ఇచ్చిన డబ్బులు తిరిగి అడగడం ఏంటండి? నేనే గనకైతే ఏం చేసేవాడో తెలుసా? కత్తికో కండగా తెగనరిగా అవతల పారేసేవాడిని. లేకపోతే ఏంటండి, ఇంత అన్యాయం ఎక్కడన్నా ఉందా? వాళ్ళిద్దరు కొడుకులైనట్టు నువ్వు కొడుకు కానట్టు మాట్లాడతారేంటి? నిన్ను నిలబెట్టడానికి నేను, మీ అత్తయ్య, మీ ఆవిడ ఎన్ని పాటలు పడ్డామో ఆ భగవంతుడికే ఎరుక. ఇవాళ నీ నోటోకి 5 వేళ్ళు వెళుతున్నాయంటే దానికి కారణం మేమేనని మర్చిపోగలడు. అల్లుడు, నువ్వు నన్ను తిట్టినా కొట్టినా నీకో సంగతి చెప్పాలనుకుంటున్నాను. మీ అమ్మకి పుట్టింది వినోదు, బాలాజీ మాత్రమేనా? నువ్వు పుట్టలేదా? నువ్వు వేరే ఎవరికైనా పుట్టావా? ఈ పౌరుషం నా మీద చూపించడం కాదయ్యా. నీకు తమ్ముంటే మొదటి నుంచి నీకు అన్యాయం చేస్తున్న మెమ్మ మీద చూపించు. వచ్చావా నాయనా? అనుకున్నాను వస్తావని. ఏముంది, వాళ్ళ మావగారు వాళ్ళ ఆవిడ బాగా ఎక్కించి పంపించుంటారు. దాంతో బావగారు ఆవేశం ప్రదర్శిస్తున్నాడు. ఏరా జయకృష్ణ, బాగున్నావా? బాగు, నా మొహం బాగు. మీరు నన్ను బాగు పండిస్తేనా? మేమేం చేసాం పెద్దన్నయ్య? పెద్దన్నయ్య అంట పెద్దన్నయ్య. ఓ కేజీ లెక్కన కారిపోతుంది సోదర ప్రేమ. ఎందుకు అంత ఆవేశం? వీడొకడు, ఆయన మహాన్ బావా, నీ వల్ల ఈ వినోద్ గాడి వల్ల మన ఇంటికి దరిద్రం పట్టింది. ఏంట్రా బాగుతున్నావు? మాటలు తినగరాని ఏదో పెద్ద పోటుగాళ్ళ రొమ్ము విరుచుకుంటూ అందరి మీద విరుచుకుపడతావేంటి? మన ఇంటి సర్వ దరిద్రాలకు అష్ట కష్టాలకు మూలం ముఖ్య కారణం నువ్వేరా. మాటకు మాట సమాధానం చెప్పడం ఒకటి చేతనైంది. ఇప్పుడు మేమేమన్నామని అలా విరుచుకుపడుతున్నావు? రాత్రి వాళ్ళ ఆవిడ అన్నం పెట్టి ఉండదు, దగ్గర రానిచ్చి ఉండదు. మీరు చేసే పనులు తిన్నగా ఉంటే మిగతా వాళ్ళని వేలెత్తి చూపించవచ్చు. మేమేం చేసాం? వినోద్, నువ్వు బాగు. జయకృష్ణ, నీ ప్రవర్తన కూడా ఏమి బాగోలేదురా. అయినా గుమ్మంలోకి వస్తూనే ఆవేశపడడం దేనికి? మేమెవరం పరాయి వాళ్ళమా? నీకేదైనా పని ఉంటే ఆ పని పద్ధతిగా చేసుకుని వెళ్ళిపోవచ్చుగా. పద్ధతులు తెలియని వాళ్ళ దగ్గర మెత్తగా ఉంటే లాభం లేదు. ఇంతకీ నువ్వు దేనికొచ్చినట్టు? నువ్వు ఇచ్చిన 25 లక్షలు వడ్డీతో సహాయం అని సీతతో బలరామాయుతో అన్నారంట. అవును అన్నాం.
ఏ మధ్యలో నీ పెత్తనం ఏంటే? వడ్డీతో సహా 25 లక్షలు ఇవ్వకపోతే వైన్ షాప్ లాక్కుంటామన్నారంట. ఏది లాక్కొని చూద్దాం. మేమంత చేతకాని వాళ్ళ కనబడుతున్నావా? బావగారు ఇందు అలా ఎందుకు అనాల్సి వచ్చిందో అర్థం చేసుకోండి. నువ్వు నోరు మోస్తావా? అమ్మా అలా మాట్లాడమని ఇందుకు నువ్వే చెప్పావా? అన్నయ్య అమ్మనేం అడగొద్దు, అలా నేనే అడిగాను. వీళ్ళిద్దరికి బిజినెస్లు ఇచ్చి ఏదైనా వ్యాపారం చేసుకోరా అని నాకు 25 లక్షలు ఇచ్చావు. అది తిరిగి వడ్డీతో అడగటం ఏమైనా బాగుందా? ఎవరైనా వింటే నవ్వుతారు. ఎందుకు నవ్వుతారా? ఏదో అవసరం వచ్చింది అడిగాం. ఏంటి అవసరం? అయినా మీకేదో అవసరం వచ్చిందని ఇచ్చిన డబ్బు అడిగేటమేనా? మీరేమైనా మార్వాడిలా వడ్డీ వ్యాపారస్తులా? అయినా నేనేమైనా పరాయివాడినా? పరాయివాడివి కాదు కాబట్టి అడగాల్సి వచ్చింది. అడుగుతారు. నా గురించి మీరు పట్టించుకోనప్పుడు మీ గురించి నేనెందుకు పట్టించుకోవాలి? పెద్దన్నయ్య ఇంతకీ నువ్వేమంటావు? మేము అడిగింది ఇస్తావా లేదా? చస్తే ఇవ్వను. ఎందుకు ఇవ్వవు? ఎందుకు ఇవ్వాలి? ఈ ఇంటి పెద్ద కొడుకు అయినందుకు ఇచ్చి తీరాలి. పెద్ద కొడుక? అలాగెప్పుడైనా చూసారా నన్ను? ఏ ఎందుకు చూడలేదు? ఒరే సన్నాసి, అందరికన్నా బాగా చూసింది నిన్నేరా. పెద్ద కొడుకు అని ముద్దు చేస్తే మొద్దులా తయారయ్యావు. అమ్మమ్మ! ఏమిట్రా అమ్మమ్మ? అమ్మా ఎందుకు వాడిని అలా రెచ్చగొడుతున్నావు? ఏ ముహూర్తంలో కన్నావో గాని ఏం చేసినా బుద్ధి రావడం లేదే ఈ దున్నపోతికి. అమ్మమ్మా నువ్వు ఆగు. పెద్దన్నయ్య నేను చెప్పేది ప్రశాంతంగా విను. నిజానికి నీకు జరిగినట్టు మాకెవరికీ జరగలేదు. నిన్నే బాగా చదివించారు, నీకే ఎక్కువ ఖర్చు పెట్టారు. ఓహో, అప్పటి నుంచి ఇప్పటి దాకా జరిగిందంతా మహాభారతంలా చెప్పి దెప్పుతున్నావా? అదుగో ఆ ఆవేశమే వద్దనేది. ప్రస్తుతం మా పరిస్థితి ఏం బాగోలేదు. వినోద్ అన్నయ్య బాలాజీలు నష్టపోయారు. తిరిగి వ్యాపారం చేసుకోవడానికి డబ్బు కావాలి. ఇప్పుడు నువ్వు బాగున్నావు కాబట్టి డబ్బు సర్దే అవకాశం నీకుంది కాబట్టి అడగాల్సి వచ్చింది. బాగుంటే ఇవ్వాలా? ఇస్తే ఏం పోద్ది? ఏమన్నావురా పిసినారు విధవా? ఇస్తే ఏం పోద్దా? పోయేది నా డబ్బు. ఓ అబ్బో నీ డబ్బు. కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు నువ్వు డబ్బుతోనే పుట్టేవా నాయనా? ఈ డబ్బంతా ఎవరిది? నీ పెళ్ళం బాబుదా వాడు బాబుదా? అయితే ఏంటి డిమాండ్ చేస్తారా? డిమాండ్ చేయడంలో తప్పేం లేదే. ఒకవేళ నువ్వు బిజినెస్ లో దెబ్బతిని నీ తమ్ముళ్ళిద్దరూ బాగుండుంటే నీకు సర్దుబాటు చేస్తారుగా? చేస్తారు సర్దుబాటు. పెద్దన్నయ్య నిజం చెప్పాలంటే మన కుటుంబంలో ఎక్కువ పాడు చేసింది నువ్వే.